హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నితిన్ కుమార్. మీరు ఎలా ఉన్నారు? ఈ వారం టాపిక్ షోల్డర్ జాయింట్ ఇంజురీస్ గురించి. సో షోల్డర్ జాయింట్ ఇంజురీస్ పెద్ద టాపిక్ అనుకోకండి, ఎందుకంటే షోల్డర్ జాయింట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది కానీ ఇంజూర్ కానీ ఏంటంటే ఏ వర్కౌట్ మనం చేయలేం. ఎందుకు చెప్తున్నానంటే 3 మజిల్స్ వచ్చి ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. చెస్ట్ మజిల్స్, ఆర్మ్స్ మజిల్స్, బ్యాక్ మజిల్స్. సో 3 జాయింట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఏమాత్రం మనం సరిగా ఈ వర్కౌట్స్ చేయకపోతే, ఏ వర్కౌట్ అయినా సరిగా చేయకపోతే షోల్డర్ ఇంజూర్ అవ్వద్ది. వన్స్ ఇంజూర్ అయిందనుకోండి, చెస్ట్ వర్కౌట్స్ చేయలేం, ఆర్మ్స్ వర్కౌట్స్ చేయలేం, బ్యాక్ వర్కౌట్స్ చేయలేం. ఏ మూమెంట్ చేసినా కానీ మనకి కంపల్సరీ షోల్డర్స్ మీద పెయిన్ వస్తుంది. సో అసలు దేని వల్ల వస్తుంది, ఎందుకు షోల్డర్ జాయింట్స్ పెయిన్ వస్తాయి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, షోల్డర్ జాయింట్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి షోల్డర్ జాయింట్ ఇంజురీ, ఇంకోటి షోల్డర్ స్ట్రెస్ వల్ల వచ్చే పెయిన్స్, ఇంకోటి షోల్డర్ టెండన్స్ అంటే మజిల్స్ పట్టేస్తాయి అన్నమాట. సో ఆ పెయిన్స్ కంపల్సరీ ఏ మజిల్ అయినా పట్టేస్తుంది. సో ఈ 3 దేని వల్ల వస్తాయంటే ఏదైనా అండి, ఈ టెండన్స్, స్ట్రైన్స్ అంటే ఈ పట్టేయడం, ఇంకోటి స్ట్రెస్ వల్ల వచ్చే పెయిన్స్. మోస్ట్లీ వార్మప్ లేకుండా, సరైన స్ట్రెచెస్ లేకుండా చేసినప్పుడు ఏమవుద్దంటే ఈ 2 తాలూకా పెయిన్స్ వస్తాయి. షోల్డర్ జాయింట్ అంటే సరైన మూమెంట్ లేకుండా అంటే మనం ఒక కరెక్ట్ పొజిషన్ కన్నా ఎక్కువ దానికన్నా ఓవర్ చేసినా కానీ షోల్డర్ జాయింట్స్ వస్తాయి. మోస్ట్లీ షోల్డర్స్ లాక్ అయిపోతాయి అన్నమాట. కొన్ని వర్కౌట్స్ చేసేటప్పుడు సరైన మూమెంట్, సరైన మెథడ్లో చేయకపోతే కొన్ని జాయింట్లు కరెక్ట్గా పట్టేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే పుల్ ఓవర్ వర్కౌట్స్. సో పుల్ ఓవర్ వర్కౌట్స్ మనం కరెక్ట్ టైం పొజిషన్ అంటే కొత్తగా చేసేవాళ్ళం. మీ షోల్డర్ జాయింట్ పెయిన్స్ అనేది మోస్ట్లీ బిగినర్స్కే వస్తాయి. ఎందుకంటే సరైన మూమెంట్, సరైన మెథడ్ తెలుసుకోకుండా చేసినప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ లాక్స్ అయిపోతాయి. వన్స్ లాక్ అయిపోతే ఇటు మూవ్ చేయలేం, ఇటు చేయలేం, నరకంగా అనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పుల్ ఓవర్ ఉంది. పుల్ ఓవర్ మనం ఇట్లా కొనుక్కొని వెనక్కి బాగా మరి మనం సరే స్టార్టింగ్లో మనకి వెనక్కి వెళ్ళదు, కిందకి వెళ్ళదు అనమాట. కానీ చాలామంది ఒకేసారి వెయిట్ తీసుకొని మరి కిందకు దించాలని, బాగా ఒకేసారి ఒకే నైట్లో కండలు పెరిగిపోవాలని చెప్పి కిందకు దించాలని ట్రై చేస్తారు. సో చాలా చాలా డేంజరస్. షోల్డర్ ఇటు తిరిగిపోద్ది కూడా, జాయింట్ కిందకు దించేటప్పుడు ఇటు తిరిగిపోద్ది. వన్స్ తిరుగుతుందంటే ఇక్కడ లాక్ అయిపోద్ది, కరెక్ట్గా షోల్డర్స్ దగ్గర లాక్ అయిపోద్ది. లెఫ్ట్ షోల్డర్ కన్నా మోస్ట్లీ రైట్ షోల్డర్ ప్రతి ఒక్కరికి వీక్గా ఉంటుంది. నార్మల్ డంబెల్ లాటరల్స్, ఫ్రంట్ డంబెల్ రైజింగ్ లాటరల్స్, బెండ్ ఓవర్ లాటరల్స్. సో ఇవన్నీ ఏంటంటే షోల్డర్ వర్కౌట్స్. ఏ వర్కౌట్స్ చేసినా కానీ చాలా జాగ్రత్తగా వార్మప్ చేసుకొని నీట్గా చేయాలి. లేదనుకోండి కంపల్సరీ జాయింట్ మీద విపరీతంగా స్ట్రెస్ పడుతుంది, చాలా డేంజర్ కూడా. ప్రతి ఒక్క వర్కౌట్ చేసేటప్పుడు కంపల్సరీ షోల్డర్ అనేది రిలీఫ్ చేసుకోవాలి స్ట్రెచెస్ ద్వారా. ఆ షోల్డర్ మూమెంట్స్ రిలీఫ్ చేసుకొని చేస్తే మనకి షోల్డర్స్ మీద డైరెక్ట్గా ప్రెషర్ ఎక్కువ ఇంజూర్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు బెంచ్ ప్రెస్ కానివ్వండి, సో చెస్ట్లో మోస్ట్లీ బెంచ్ ప్రెస్ కానివ్వండి, ఇంక్లైన్ కానివ్వండి, పుల్ ఓవర్ కానివ్వండి, ఇంకోటి డంబెల్ ఫ్లైస్ కానివ్వండి, డబుల్ బార్ టిప్స్. అది కూడా చాలా ఎక్కువ. అసలు మరి ఓవర్ బాగా చెస్ట్ మీద పడాలని చెప్పి మరీ కిందకి దిగడానికి ట్రై చేస్తాం. సో మరీ కిందకి దిగడానికి ట్రై చేసినప్పుడు కరెక్ట్గా షోల్డర్ లాక్ అయిపోతాయి అన్నమాట. సో కొంత హైట్ వరకే, కొంత ఓవర్ స్ట్రెచ్చింగ్ కూడా చేయకూడదు. ఓవర్ స్ట్రెచ్చింగ్ చేసినా కానీ కంపల్సరీ మజిల్స్ పట్టేస్తాయి. మజిల్ కొంతవరకే సాగద్ది. ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ తీసుకుంది, కొంతవరకే సాగద్ది. అటు కాదని చెప్పి బాగా లాగారనుకోండి, ఆ రబ్బర్ తెగిపోద్ది. సో మజిల్ కూడా అంతే, సేమ్ యాజ్ ఓవర్ స్ట్రెచ్చింగ్ చేయకూడదు. కొంతవరకు లిమిట్ ఉండదు. ఆ లిమిట్కి దాటి స్ట్రెచ్చింగ్ చేయకూడదు. ఆ లిమిట్కి దాటి స్ట్రెచ్చింగ్ చేస్తే కంపల్సరీ మజిల్ టేర్ అవుద్ది, అంటే చినగద్ది. మజిల్ ఏంది చినగడం అంటారా? చినిగితే మనకు తెలుస్తుంది, సరైన పెయిన్ వస్తుంది.
ఆ పార్ట్లో రెడ్డిష్గా అయిపోద్ది కూడా, మజిల్ టేర్ అయినప్పుడు రెడ్డిష్గా. సో ఓవర్ స్ట్రెచ్చింగ్ చేయకూడదు. ఇంకా బ్యాక్ వర్కౌట్స్ చేసినప్పుడు, ఏ వర్కౌట్స్ చేసినప్పుడైనా కానివ్వండి, బ్యాక్ వర్కౌట్స్ బెండ్ ఓవర్ రోస్ కానివ్వండి, టీ బార్ రోస్ కానివ్వండి, ఏ వర్కౌట్స్ చేసేటప్పుడైనా కానివ్వండి షోల్డర్ మీద పడదు. కానీ మోస్ట్లీ ఎక్కువ ప్రెషర్ పడే వర్కౌట్స్ వచ్చి బెంచ్ ప్రెస్, పుల్ ఓవర్, డబుల్ బార్ డిప్స్, బెండ్ ఓవర్ రోస్, షోల్డర్ అన్ని వర్కౌట్స్. ఈ టెండన్స్, ఈ స్ట్రైన్స్ అనేది ఏంటంటే ఈ మామూలుగా అడ్వాన్స్డ్ పీపుల్స్కైనా వస్తాయి. టెండన్స్ అనేది మోస్ట్లీ సరైన వార్మప్ లేకుండా చేస్తే వస్తుంది అంతే. టెండన్స్ అనేది అంటే మజిల్స్ పట్టేయడం. సరైన వార్మప్ వర్కౌట్స్, ఏ వర్కౌట్ చేసినా షోల్డర్ రిలీఫ్ చేసుకోవడానికి స్ట్రెచెస్ చేస్తే టెండన్స్ పట్టేయడం అనేది జరగదు. ఇంకొకటి స్ట్రెయిన్స్ అంటే హెవీ వర్కౌట్స్ చేసినప్పుడు కంపల్సరీ వస్తుంది, నాకు వస్తుంది. షోల్డర్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ కంపల్సరీ వస్తుంది. సో ఇవి షోల్డర్ నార్మల్ హార్డ్ వర్కౌట్ చేసినప్పుడు మామూలు రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే కల్లా తగ్గిపోతాయి. సో దానివల్ల ఏం కాదు, అంత హార్డ్గా చేసినా కానీ హార్డ్గా బాగా మనం హెవీ రెప్స్, హెవీ వెయిట్స్ చేసినప్పుడు కంపల్సరీ మజిల్ స్ట్రెయిన్ అయ్యి, సో మన వర్క్తో పాటు ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకి కొంచెం మజిల్ పెయిన్ లాగా ఫీల్ అవుతాం. సో ఆ పెయిన్స్ మంచిదే, ఇంకా మజిల్స్ డెవలప్మెంట్ అవుతాయి. బాగా రెస్ట్ కానీ తీసుకున్నట్టే క్లియర్గా అయిపోద్ది. ఈ పట్టేయడం అనేది ఏంటంటే ఒకవేళ వన్స్ స్ట్రెచెస్ చేసి బాగా వార్మప్ చేస్తే పట్టేవి. ఒకవేళ పట్టేస్తే దాన్ని మనం ఎలా ఇడిపించుకోవాలంటే మళ్ళీ ఈ స్ట్రెచెస్ ద్వారానే. ఇప్పుడు ముళ్ళుతోనే తీయాలంటారు. అటని చెప్పి ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, డాక్టర్ని భయపడిపోయి డాక్టర్ని కలవడం ఇవన్నీ చేయకూడదు. పట్టేస్తే ఏం భయపడపడలే. పట్టేసింది అనుకోండి కూల్గా ఉండండి. పట్టేస్తే ఫస్ట్ ఎత్తలేము, ఇట్లా మూమెంట్ చేయలేము. పట్టేస్తే ఫస్ట్ కూల్గా ఉండండి. స్ట్రెచెస్ చేయండి లైట్గా, ఒకేసారి వేసి తీయండి. స్ట్రెచెస్ చేయండి లైట్గా, ఫస్ట్ లైట్గా పుష్ చేసుకోండి. నేను స్ట్రెచెస్ చూపిస్తాను. లైట్గా పుష్ చేసుకోండి, లైట్గా పుష్ చేసుకుంటూ ఎక్స్టెండ్, కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ బాగా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఒక 10 to 12 seconds ఉండి బాగా స్ట్రెచెస్ చేయాలి. సో బాగా ఒక 10 minutes 15 minutes స్ట్రెచెస్ చేసిన తర్వాత అంత ఈజీగా వదలదు. ఒక్కోసారి 1 day 2 days 3 days 4 days 5 days కూడా ఉంటుంది అనమాట పట్టేసిన మజిల్స్. సో వాటిని లైట్గా స్ట్రెచెస్ చేసి అతి తక్కువ వెయిట్ వేసుకొని మజిల్స్కి చేయాలి. ఏదైనా కానీ పట్టేసినా కానీ చెయ్యొచ్చు. ఫస్ట్ మీరు వెరీ లో వెయిట్ చెస్ట్కి కానివ్వండి, షోల్డర్ వర్కౌట్స్ కానీ లో వెయిట్ వేసి కొద్ది రోజులు ఆ మజిల్ రిలీఫ్ అయ్యేంత వరకు లో వెయిట్ వేసి హై రెప్స్ చేయండి. లో వెయిట్ వేసి హై రెప్స్ చేయండి. కంపల్సరీ ఆ మజిల్ పట్టేది అనేది రిలీఫ్ అయిపోతుంది. ఒకసారిగా స్ట్రెచెస్ లో వెయిట్ హై రెప్స్ వేసి చేశారనుకోండి మజిల్ రిలీఫ్ అయిపోద్ది. వన్స్ రిలీఫ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఒకసారి తెలుసుకున్నారు కాబట్టి ఇంకా మీద ఏం చేస్తారు, వార్మప్ స్ట్రెచెస్ చేస్తారు. ఒకేసారి పుష్ చేయకుండా, ఒకేసారి పుష్ చేస్తే మజిల్ పట్టేస్తుంది. ఇంకా జాయింట్స్ అంటారా, చెప్పాను కదా, డబుల్ బార్ డిప్స్, బెంచ్ ప్రెస్, ఇంకా కొన్ని వర్కౌట్స్, పుల్ ఓవర్స్. సో ఇవన్నీ ఫ్రంట్ లాటరల్ రైజ్. సో ఇవి ఏదైనా కానీ ఇవి ఏంటంటే మరి ఓవర్ ప్రెషర్, అంటే ఇది కూడా సేమ్ అదే కేటగిరిస్ట్. కొంచెం స్ట్రెచెస్ ఏమి ఇవ్వకుండా హెవీగా పుష్ చేసినప్పుడు జాయింట్ల దగ్గర పట్టేస్తుంది అనమాట. ఓవర్ స్ట్రెచింగ్ చేసిన వల్ల కంపల్సరీ షోల్డర్ లాక్ అయిపోద్ది. వన్స్ షోల్డర్స్ లాక్ అయిపోయి వాటిని మనం పట్టించకుండా అప్పుడే కేర్గా తీసుకుంటే సాల్వ్ అయిపోద్ది. స్ట్రెచెస్ చిన్నగా వర్కౌట్స్ ఆపేసేసి కొద్ది రోజులు ఓన్లీ స్ట్రెచెస్ తప్ప ఏమీ చేయకూడదు. స్ట్రెచెస్ చేసుకొని రిలీఫ్ చేసుకోండి ఏం కాదు. షోల్డర్ జాయింట్ పట్టేస్తే ఒక రాగాన వదలదండి. మోస్ట్లీ నాకు వన్స్ స్టార్టింగ్లో 2009లో ఒకసారి పట్టేసింది. ఆల్మోస్ట్ నాకు 28 days పైన షోల్డర్ లాక్ అయిపోయింది. అంటే లాక్ అయిపోయింది నాకు. ఏ వర్కౌట్లో లాక్ అయిందంటే డబుల్ బార్ డిప్స్ చేసేటప్పుడు అది ఏంటంటే ఇంకా బాగా పడాలని ఓవర్ స్ట్రెచింగ్ బాగా కిందకి దిగినప్పుడు ఈ రైట్ షోల్డర్ జాయింట్ పట్టేసింది నాకు. సో ఏ వర్కౌట్ చేసినా
అసలు ఇట్ట భలే పెయిన్, ఏ వర్కౌట్స్ చేయలేను. సో లైట్గా ఏ వర్కౌట్స్ అయినా కానీ చేయలేకపోయి ఉన్నాయి. ఒక 4-5 రోజులు జిమ్కి రెస్ట్ చేసేయి, వారం రోజుల పైన. సో అయినా కానీ వారం రోజుల తర్వాత వచ్చి వర్కౌట్స్ చేయాలన్నా కానీ పెయిన్ విపరీతంగా వచ్చేదన్నమాట. సో అప్పుడు కూడా నేను చేసేవాడిని కాదు. తర్వాత ఏంటంటే స్ట్రెచెస్ వెయిట్స్ అసలు వేసేవాడిని కాదు. వెయిట్స్ అసలు కొద్ది రోజులు వదిలేస్తాను. ఆ షోల్డర్ మీద మరీ ప్రెషర్ పడేది. బెంచ్ ప్రెస్, పుల్ ఓవర్, డబుల్ బార్ టిప్స్, మరీ జాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడేవి. అవి చేయకుండా ఓన్లీ డంబెల్స్తో లైట్ వెయిట్ వేసుకొని, బెంచ్ ప్రెస్కి సబ్స్టిట్యూట్ డంబెల్స్ తీసుకొని లైట్ వెయిట్ వేసుకొని, మిషన్లో అయితే నీకు అంత ప్రెషర్ పడుతుంది జాయింట్స్ మీద. మాన్యువల్ అంటే ఈ బెంచ్ ప్రెస్ ఇవైతే ఏంటంటే డైరెక్ట్గా షోల్డర్ మీద పడతాయి అన్నమాట. సో మిషనరీస్ కొన్ని ఉంటాయి వీటికి సబ్స్టిట్యూట్ ఐటమ్స్. సో అవి చేసుకొని రిలీఫ్ చేసుకొని, ఏదైనా అండి మనం ఫస్ట్ స్టార్టింగే తెలుసుకొని దాన్ని రిలీఫ్ కానీ చేసుకుంటే కంపల్సరీ మనం సాల్వ్ చేయొచ్చు. మోస్ట్లీ చాలా జాగ్రత్తగా ఈ రెండు ఏంటంటే మనం ఎట్టయినా కొద్ది రోజులకి క్యూర్ అయిపోయి నార్మల్గా తగ్గిపోద్ది. కానీ షోల్డర్ జాయింట్ అనేది మటుకు చాలా డేంజర్. సో అది ఫస్ట్లోనే మనం జాగ్రత్తగా తీసుకునే స్ట్రెచెస్ వెరీ తక్కువ. అసలు కొద్ది రోజులు అసలు వర్కౌట్స్ ఏంటంటే వాటికి సంబంధించి షోల్డర్ జాయింట్స్ మీద పడే వర్కౌట్స్ చేయకుండా వదిలేసి ఓన్లీ లైట్ వెయిట్ వాటికి సబ్స్టిట్యూట్ అసలు షోల్డర్ మీద పడకుండా కొన్ని కంపల్సరీ ఉంటాయి డంబెల్స్ కానీ మిషనరీస్ కానీ వాటి మీద చేసుకోండి. సో వాటి మీద లైట్ వెయిట్ వేసుకుని, అది లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ చేసుకుంటే పడదన్నమాట. సో కొంచెంగా మీరు మూమెంట్ ఇచ్చుకుంటూ దాన్ని రిలీఫ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో దాన్ని ఇంకా డీప్గా వెళ్ళి చెప్పాలంటే అది మనం ఈ వీడియోస్లో ఎట్లా చెప్పలేం. ఏదైనా ఒక పట్టేసిన వ్యక్తికి మనం డైరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే అది తెలుస్తుంది అనమాట. ఆ బాడీ ఏంటంటే ఒక్కొక్కరు బాడీ తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో వాళ్ళకే తెలుస్తుంది కొంచెం ముందు కంటే ఎంత పెయిన్ వస్తుంది, పై కంటే ఎంత పెయిన్ వస్తుంది. సో ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు ప్రెషర్ పడుతుందా లేదా అని మీకే ఫీలింగ్ అనేది తెలుస్తుంది. సో వన్స్ ఆ ఫీలింగ్ పెయిన్ అనిపిస్తే ఆ వర్కౌట్ చేయకుండా దానికి సబ్స్టిట్యూట్ వర్కౌట్ చేయండి. అది ఏంటంటే లైట్ వెయిట్, తక్కువ వెయిట్ వేసి హై రేప్స్ చేయండి. రిలీఫ్ బాగా మూమెంట్ ఫ్రీగా వచ్చేంత వరకు. వన్స్ ఫ్రీ అయిపోయింది అనుకోండి, తర్వాత మళ్ళీ బ్యాక్ టు మీ వర్కౌట్స్కి రండి. అప్పుడు కూడా మీ బ్యాక్ టు ఒరిజినల్ బెంచ్ ప్రెస్, ఈ పుల్ ఓవర్, ఈ వర్కౌట్స్కి వచ్చినప్పుడు కూడా ఒకేసారి ఓవర్ స్ట్రెచ్చింగ్ చేయకండి. కొంచెంగా దాన్ని ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకేం కాదు, ఆపరేషన్ వీటిలంత వరకు వెళ్ళదు. ఇంకోటి ఏంటంటే ఓవర్ స్ట్రెచ్చింగ్ చేయకండి. ఓవర్ స్ట్రెచ్చింగ్ అన్వాంటెడ్ మూమెంట్స్ అంటే మెథడ్స్ సరైన మూమెంట్ తెలియకుండా చేయకండి. చేసినప్పుడు ఏమవుతుందంటే షోల్డర్స్ అరిగిపోయాను అనుకోండి ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు తెలియదు 1 or 2-3 yearsకి ఏది చేసినా కానివ్వండి మనకి పెయిన్ వస్తూ ఉంటుంది. వన్స్ షోల్డర్స్ అరిగిపోతే కంపల్సరీ షోల్డర్ జాయింట్స్ పెయిన్ ఫీల్ అవుతాయి. ఇంకా అది సీరియస్ అయితే ఆ షోల్డర్ జాయింట్స్ దగ్గర మార్పించుకోవాలి ఆపరేషన్స్ చేసి. సో ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. థ్యాంక్ యూ గైస్.